హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసి హౌ టు లుక్ అట్రాక్టివ్. మనం అట్రాక్టివ్గా ఉండాలి, అట్రాక్షన్గా కనిపించాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. మనకి ఎవరికైనా సరే చాలా అందంగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, అట్రాక్షన్గా ఉండాలని కోరుకుంటుంది. బట్ వీటి కోసం ఏం చేస్తాము, చాలా డబ్బులు ఖర్చు పెడతాము. ఆ మనీ అనేది అకేషన్ వైజ్గా కానివ్వండి, ఎప్పుడైనా సరే ఖర్చు పెట్టాలంటే ఓకే. బట్ అలా కాకుండా డైలీ రొటీన్లో అట్రాక్టివ్గా కనిపించాలంటే ఎంత డబ్బులని ఖర్చు పెడతాము. అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా మన రొటీన్ లైఫ్ చేంజ్ చేసుకొని వాడిని మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే అకేషన్ వైజ్గానే కాకుండా డైలీ కూడా మనం చాలా అట్రాక్షన్గా కూడా కనిపించవచ్చండి. ఎలా ఏంటి అసలు మనలో ఉన్న మైనస్ని ఏ విధంగా హైలైట్ చేసుకోవాలి, కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. అకేషన్తో సంబంధం లేకుండా డైలీ రొటీన్ లైఫ్లో వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకోండి, చాలా అట్రాక్షన్గా కనిపిస్తారు. ఓకే, ఎస్. ఫస్ట్ ఏంటంటే రిమూవ్ అన్వాంటెడ్ హెయిర్, ఫేషియల్ హెయిర్. చాలామందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన కానివ్వండి, కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన కానివ్వండి, ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువ ఉంటుందండి. అప్పర్ లిప్ మీద, చిన్ మీద, చీక్స్ మీద చాలా హెవీగా కనిపిస్తూ ఉంటుంది. అది బేబీ హెయిర్లా ఉంటే ఓకే, మనం పట్టించుకోవాల్సిన లేదు. అలా కాకుండా ఎక్కువ జెంట్స్ లాగా ఎక్కువ అప్పర్ లిప్ మీద, చిన్స్ మీద, చీక్ మీద ఇలా ఎక్కువ ఉంటుంది అనమాట. కంపల్సరీ మనకి ఎవరికైనా చూడగానే మనకి ఫేసే కదా కనిపించేది. ఆ ఫేస్ మీద అది కనిపిస్తే చాలా అన్ఈజీగా ఫీల్ అవుతాము, అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాము, ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా. అందుకని ఫేస్ మీద అది లేకుండా చూసుకోండి. మీరు ఇప్పుడు చాలా వేస్ ఉన్నాయండి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్కి. ట్రిమ్మింగ్ ఉంది, లేజర్ ట్రీట్మెంటు అండ్ వ్యాక్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మెథడ్స్. అండ్ షేవింగ్ ఇంకా ఈజీ మెథడ్ అనమాట. మీకు ఏది అవైలబుల్గా ఉండి ఏది పాసిబిలిటీగా ఉంటే మీకు ఆ ఫేస్ మీద ఆ హెయిర్ అనేది లేకుండా చూసుకోండి. చాలా అట్రాక్టివ్గా ఉంటారు, అట్రాక్షన్గా ఉంటారు. అండ్ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి. అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉందనుకోండి, ఎవరి ముందన్నా వెళ్ళి మాట్లాడాలన్నా, ఎవరితో ఏదైనా చెప్పాలన్నా కూడా చాలా అనీజీగా ఫీల్ అవుతాం అనమాట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని ఫేస్ మీద బేబీ హెయిర్ అనేది తక్కువ ఉంటే ఓకే. అలా కాకుండా అది ఎక్కువ ఉంటే మాత్రం మీరు అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోండి ఫేస్ మీద. ఓకే, ఫేస్ చాలా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైలైట్ యువర్ ఫేషియల్ ఫీచర్స్. మనకి ఫేస్లో ఏదైనా ఒక మైనస్ ఉంటుందండి. మనకి ఐబ్రోస్ చాలా తక్కువ ఉండటం, లేకపోతే లిప్స్ అనేది పగిలిపోయి బ్లాక్గా ఉండటం, ముక్కు అనేది చిన్నగా ఉండటం, పెద్దగా ఉండటం, ఏదో ఒకటైతే మైనస్ అనేది ఉందనుకోండి, దానివల్ల మనం అట్రాక్షన్గా కనిపించట్లేదు. అప్పుడు ఏం చేస్తాము, మీలో ఏది మైనస్ ఉంటే దాన్ని మీరు ప్లస్గా మార్చుకోండి. ఉన్న మైనస్ కూడా పోతుంది కదా. ఇప్పుడు ఐబ్రోస్ తక్కువ ఉన్నాయనుకోండి, పెన్సిల్తో కవర్ చేసుకోండి. కొంతమంది చాలా హెవీగా ఉంటాయి, ట్రిమ్మింగ్ చేసుకోండి. ముక్కు లావుగా ఉందనుకోండి, కొంతమంది నోస్ పిన్తో కవర్ చేస్తారు. కొంతమంది నోస్ పిన్ లేకపోతేనే నోస్ అనేది బాగుంటుంది. అండ్ లిప్స్ అనేది పగిలిపోయి బ్లాక్గా ఉన్నాయనుకోండి, లిప్ జెల్స్, లిప్ బామ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోండి. మీకు ఏది మైనస్ ఉంటే దాన్ని హైలైట్ చేసుకోండి. హైలైట్ చేసుకుంటే అది కూడా ప్లస్ అవుతుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటారు. మీలో ఉన్న మైనస్ కూడా కవర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెయిర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన హెయిర్ కేర్ అనేది మన ఫేస్ గ్లోని పెంచుతుంది. మీరు కంపల్సరీ డైలీ హెడ్ బాత్ చేసుకోండి. మీరు మార్నింగ్ హెడ్ బాత్ చేయాలనుకోండి, ఆ నైటు హెయిర్ ఆయిల్ పెట్టుకోండి, కొబ్బరి నూనె రాసుకోండి. మీరు హోమ్ మేకర్స్ అనుకోండి, ఆ డే అంతా మీరు ఆయిల్ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. కంపల్సరీ నైట్ ఆయిల్ పెట్టేసుకొని 1 డే ముందు నెక్స్ట్ డే మీరు షాంపూ చేసుకోండి. హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది, బౌన్సీగా ఉంటుంది, అండ్ చాలా ఫ్రెష్గా కనిపిస్తారనమాట. ఆ హెయిర్ ఫ్రెష్నెస్ అనేది మన ఫేస్ మీద కూడా గ్లో పడుతుందండి. కంపల్సరీ డైలీ హెడ్ బాత్ చేసేది చూసుకోండి. హెయిర్ అనేది సిల్కీగా బౌన్సీగా ఉండేటట్టు చూసుకోండి, డ్రై అవ్వకుండా ఎప్పటికప్పుడు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి స్మెల్ గుడ్. చాలామంది అండి, కొంతమంది బాడీ స్ప్రేలు అంటే లేడీస్ వాడకూడదు, జెంట్సే వాడాలి అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. అసలు స్మెల్ గుడ్డికి మంచి స్మెల్ రావడానికి మన దగ్గర లేడీస్ ఏంటి, జెంట్స్ ఏంటి, అందరికీ బాగుండాలి కదా. ఇప్పుడు ఎక్కువ స్వెట్టింగ్తో పని చేసుకొని ఎవరి దగ్గర మాట్లాడితే అవతల వాళ్ళకి చాలా అనీజీగా ఫీల్ అవుతారు మనతో మాట్లాడడానికి. ఆ స్మెల్ గుడ్ అనేది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ బాడీ స్ప్రేలు లేడీస్ కూడా వాడండి. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, వేరే వాళ్ళకి మీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది, చాలా అట్రాక్టివ్గా చూడడానికి చాలా అట్రాక్షన్గా కనిపిస్తారు. ఆ స్మెల్ గుడ్ వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బాడీ స్ప్రేలే వాడాలని లేదు, మంచిగా హెయిర్ షాంపూస్ మంచి స్మెల్ ఉంటాయి, బాడీ ఆయిల్స్ ఉంటాయి, మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఇవన్నీ మంచిగా స్మెల్ వచ్చే ఉంటాయి అనమాట. అవి యూజ్ చేసుకోండి. ఇది లేడీస్ జెంట్స్ అని కూడా చూడకండి.
ఇప్పుడు మనం ఒక యాడ్ చూసాం కదా, ఒక అతను బాడీ స్ప్రేనో డియోడ్రెంట్ ఏదో వాడితే లేడీస్ అందరూ అతని మీదకి దగ్గరికి వెళ్తారని. అది మొత్తం కరెక్ట్ కాకపోవచ్చు, బట్ నిజమైతే ఉంది కదా. గుడ్ స్మెల్ ఉండటం వల్ల కదా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. అది కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. లేడీస్ జెంట్స్ అని కాదండి, అందరూ స్మెల్ గుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అట్రాక్షన్గా ఉండడానికి అండ్ అవతల వాళ్ళకి మంచి ఇంప్రెషన్ రావడానికి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ మనకి ఫిట్టింగ్ క్లాత్స్, మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది కాస్ట్లీనా నాన్ కాస్ట్లీనా, బ్రాండెడా నాన్ బ్రాండెడా, ఇది పక్కకు పెట్టేసుకోండి. 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మీరు ఏది యూజ్ చేసినా కూడా చాలా కంఫర్ట్గా ఉండేటట్టు, ఆ బట్టల వల్ల మీరు చాలా ఈజీగా వర్క్ చేసుకునేటట్లు ఉండాలండి. అంతేగాని మీరు చాలా కాస్ట్లీగా వేసుకొని వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మీ బట్టలు అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందనుకోండి, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఇప్పుడు మీరు 100 రూపాయల క్లాత్స్ ఏదైనా వేసుకొని అవి ఫిట్టింగ్ బాగున్నాయనుకోండి, చాలా బాగుంటారు. చాలా వేలు పెట్టి కొనుక్కున్నా కూడా అవి చాలా లూజ్గా ఉండటము, చాలా టైట్గా ఉండటము ఉంటే చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అవి మీ చూడటానికి కూడా అట్రాక్షన్గా కనిపించరు. అందుకని ఫిట్టింగ్ క్లాస్ అని చాలా కరెక్ట్గా ఉండేటట్టు, లూజ్గా లేకుండా టైట్గా లేకుండా కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అవి మీకు చాలా అట్రాక్టివ్ని తెచ్చిపెడతాయి, చాలా అట్రాక్షన్గా కనిపిస్తారు ఎవరికైనా సరే. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోస్టర్, కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా మాట్లాడుతున్నా మీ పోస్టర్ చాలా స్ట్రైట్గా ఉండాలి, బెండై ఉండదు. నేను వేరే వీడియోస్ కూడా చెప్పాను, ఎక్కడ బెండై కూర్చోవద్దు, బెండై మాట్లాడొద్దు, బెండై నడవద్దు. మీ పోస్టర్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్నా, మీరు చాలా అట్రాక్షన్గా కనిపించాలన్నా, మీ బాడీ లాంగ్వేజ్ స్పెషల్గా కనిపించాలన్నా ఈ పోస్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. పోస్టర్ అనేది చాలా కరెక్ట్గా ఉండేది చూసుకోండి. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది నేను ఒక వీడియో చేశానండి, అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ చేస్తుంది అవతల వాళ్ళకి మీ మీద ఇంప్రెషన్ రావడానికి అండ్ మీరు చాలా అట్రాక్షన్గా కనిపించడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. బాడీ లాంగ్వేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ స్కిన్. మనం ఇన్ని మెయింటైన్ చేస్తాం, ఇన్ని మెయింటైన్ చేశాక స్కిన్ అనేది ఫేస్ అనేది నీట్గా లేదనుకోండి, అందంగా కాదు. అందం వేరు, క్లియర్గా నీట్గా ఉండడం వేరు. పింపుల్ మార్క్స్, పిగ్మెంటేషను అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అండ్ డ్రై ఫేస్, ఇవన్నీ ఏది ఉన్నా కూడా ఫేస్ అందంగా కనిపించదు. ఓకే, మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా. అప్పుడు మీరు సిటిఎం మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. సిటిఎం మీన్స్ క్లింజరు, ఓకే, టోనింగు, మాయిశ్చరైజరు కంపల్సరీ మీకు డైలీ రొటీన్లో ఉండేది చూసుకోండి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి డస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి, అది మన ఫేస్ మీద ఎక్కువ ఫామ్ అయ్యి పింపుల్స్ ఇవన్నీ వస్తున్నాయి. పింపుల్స్ వస్తే పింపుల్ మార్క్స్ వస్తున్నాయి అనమాట. అవన్నీ లేకుండా కంపల్సరీ సిటిఎంని మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ చూసుకోండి. వీటి కోసం ఏం ఖర్చు పెట్టాల్సిన లేదు, మన ఇంట్లో ఉన్న శనగపిండి కూడా మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఫాలో అవ్వండి. ఫేస్ అనేది నీట్గా క్లీన్గా ఉండేది చూసుకోండి. ఓకే, రిపీట్ అగైన్. చక్కగా మీరు హెయిర్ ఆయిల్ని రిమూవ్ చేసుకోండి ఫేస్ మీద. అది హెయిర్ అనేది ఉన్నదనుకోండి, మీకు ఎక్కువ ఫేస్ అనేది నీట్గా కనిపించదు. అందుకని మీరు ఇప్పుడున్న మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసుకొని ఫేస్ మీద ఉన్న హెయిర్ని రిమూవ్ చేస్తుంది. ఫేస్ అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఉన్నసరికి మీ ఫేస్లో ఏది మైనస్ ఉంటే దాన్ని హైలైట్ చేసుకోండి. మీకున్న మైనస్ కూడా ప్లస్ అవుతుంది. ఫేస్ అంతా మీకు మొత్తం టోటల్గా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఉన్న మైనస్ని ప్లస్ చేసుకోండి. ఏది ఉంటే దాన్ని హైలైట్ చేసుకోండి. ఓకే, ఎస్. ఏది మైనస్ అనిపిస్తే దాన్ని. అండ్ హెయిర్ కేర్ విషయంలో ఎక్కువ కేరింగ్ తీసుకోండి. డైలీ హెడ్ బాత్ చేసుకోండి, ముందు రోజు ఆయిల్ పెట్టుకోండి. అండ్ ఫిట్టింగ్ క్లాత్స్ అనేది చాలా కరెక్ట్గా ఉండేది చూసుకోండి. బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కాదు, మీకు కంఫర్ట్గా ఉన్నాయా, లూజ్గా లేకుండా టైట్గా లేకుండా కంఫర్ట్గా ఫిట్టింగ్ బాగుండేది చూసుకోండి. చాలా అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అనేసరికి స్మెల్ గుడ్. లేడీస్ బాడీ స్ప్రే వాడకూడదని ఎక్కడ రూల్ లేదండి. బాడీ స్ప్రేలో కాకుండా మీరు మంచి హెయిర్ షాంపూస్ స్మెల్ వచ్చేవి అండ్ మంచి స్మెల్ గుడ్ బాడీ మాయిశ్చరైజర్స్ ఇలాంటివి యూజ్ చేసుకోండి. అవి మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు. వేరే వాళ్ళకి మీ మీద మంచి కాన్ఫిడెన్స్, మంచి ఇంప్రెషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఫేస్ అనేది క్లీన్గా నీట్గా ఉండేట్టు చూసుకోండి. సిటిఎంని మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఫైనల్లీ పోస్టర్ అనేది చాలా కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి. ఎక్కడ బెండ్ అవ్వద్దు. నుంచున్నా కూర్చున్నా, మీరు హోమ్ మేకర్స్ అయినా, బిజినెస్ వాళ్ళైనా, కాలేజ్ గోయింగ్ అయినా ఎవరైనా సరే అండి, మీకు బాడీ పోస్టర్ అయితే చాలా కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి. మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది. నేను చెప్పిన వాటిలో మీకు ఎక్కడ రూపాయి ఖర్చు లేదండి. రూపాయి ఖర్చు లేకుండా మీ డైలీ రొటీన్లో ఇవన్నీ మీరు ఫామ్ చేసుకోండి. చాలా అట్రాక్షన్గా కనిపిస్తారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అందరికీ మీ మీద మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.